బయట తీసుకెళ్దామని పాయసం గారెలు చేస్తున్నా. ఇప్పుడు ఎలా చేస్తానో మీకు సింగిల్ పొయ్యి మీద చేసేస్తున్నా, తొందరగా అవుతుందని. భోజనం చేసినాక నేను ఇది స్టార్ట్ చేసా. పొద్దున్న ఇంత మధ్యాహ్నం పప్పు రుబ్బేసుకుని పక్కన పెట్టేసుకుని భోజనం చేసేసి అక్కడ పెట్టేసుకుని తిన్నాక ఇది స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు సాయంత్రం 4-5 కల్లా తీసుకెళ్తాను. ఇప్పుడైతే పాయసం గారెలు చేస్తున్నా. ఎలా చేస్తానో చూస్తాను. సగ్గుబియ్యం పాయసం చేస్తాను. బెల్లం వేసి సగ్గుబియ్యం పాయసం, కొంచెం షుగర్ వేస్తే ఎక్కువ వేయను, కొంచెం వేస్తాను. బెల్లంతో చేస్తాను అన్నమాట సగ్గుబియ్యం పాయసం. సరేనా? స్టవ్ వెలిగించుకుంటాను. మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం. నానబెట్టుకుని ఇప్పుడు ఇది కాగి సగ్గుబియ్యం ఏమా కరిగిపోయాయా? నాని పెద్దయా చిన్నయా? పెద్ద ఇవి బాగుంటాయి అన్నమాట. మనం పాయసం తాగేటప్పుడు కనిపిస్తుంది. చిన్న సగ్గుబియ్యం కూడా బాగుంటాయి, కానీ కొంతమంది ఇవి ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట. అందుకోసం అయితే తొందరగా ఉడికిపోతాయి. చిన్న సగ్గుబియ్యం నైలాన్ సగ్గుబియ్యం అది అంటారు, తొందరగా ఉడికిపోతాయి. ఇవన్నీ కొంచెం లేట్గా ఉడుకుతాయి. అందుకని ఏం చేశానంటే కొంచెం నానబెట్టా. భోజనం చేసేటప్పుడు నానబెడితే ఇప్పుడు కొంచెం పావు గంట నానుతుంది, మనం చేర్చని పెట్టాను. సగ్గుబియ్యం కాసేసి సేమియా ఉన్నది, అన్ని ఇక్కడ ఉన్నాయి. పాలు, సేమియా, బెల్లం కరగబెట్టా, జీడిపప్పు అన్నీ ఇక్కడ రెడీ పెట్టుకున్నా. కెమెరామెన్ తినడానికి ఇబ్బంది, అందుకని మీకు వేసేటప్పుడు అన్నీ చూపిస్తూ ఉంటాను. దీన్ని పాయసం చేయగానే నెక్స్ట్ గారెలు వేసేస్తా. గారెలు కూడా చూపిస్తాను. తెల్లగా మంచిగా ఉడికిపోయినాయి. చూసారా? సగ్గుబియ్యం కంది వేయట్లేదు, మంచిగా ఉడికినాయి, బాగా ఉడికిపోయింది. సగ్గుబియ్యం మంచిగా ఉడికినాయి. ఈ టైంలో మనం సేమియా వేసేసుకున్నాం. సేమియా ఎంత ఉంది? ఇది 1/2 కిలో ఉంటుందమ్మా, 1/2 కిలో ఉంటుంది. ఏమన్నా సగ్గుబియ్యం ఎన్ని వేసారు? సగ్గుబియ్యం 1/2 కిలో సగ్గుబియ్యం, 1/2 కిలో సేమియా వేసాను. ఇది మనం కొంచెం కొన్ని వాటర్ పోసుకున్నాం. కొంచెం ఉడకాలి, మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు. అంటే ఎన్ని లీటర్ పాలకి? 2 లీటర్ల పాలు, 2 లీటర్లన్నర పాలు. మనం 1/2 కిలో సగ్గుబియ్యం, 1/2 కిలోనేమో సేమియా, కిలో బెల్లం వేసి కొంచెం షుగర్ వేస్తా. బెల్లం కొంచెం టేస్ట్ కోసం కొంచెం కొద్దిగా వేస్తాను. సగ్గుబియ్యం చూసారా కనిపిస్తున్నాయి? ఇగో తెల్లగా ఉడికినవి కనిపిస్తున్నాయా? తెల్లగా ఉన్నాయి. సగ్గుబియ్యం ఎలా కనిపిస్తున్నాయి చూసారా? తెల్లగా మంచిగా అయిపోయినాయి. మరీ మెత్తగా ఉడకక్కర్లేదమ్మా. సేమియా బాగా మెత్తగా ఉడికితే బంక అవుతాయి. కొంచెం ఇవి ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా సేమియా వాటిని, అంటే వేయించడాలు అవన్నీ? అంటే ఇది ఆల్రెడీ వేయించిన సేమియా తీసుకున్నానమ్మా. అయితే మనం నెయ్యితో వేయించుకుంటాము. వేయించిన సేమియానే తీసుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ వేయించామనుకో ఇంకా కొంచెం కలర్ అవుతుంది. ఇదిగో ప్యూర్ నెయ్యి నిన్న నైట్ కాసాను నేను. నెయ్యి వేసి ఇప్పుడు జీడిపప్పు మన కిస్మిస్లన్నీ వేయిస్తాను. దింపే ముందు వేస్తాను అది. ప్రస్తుతానికైతే సేమియాని ఇలా కాసేసి కొద్దిగా పంచదార, బెల్లము పాకం వేసేసి కొద్దిగా సిమ్లో పెడతాను. ఇది సిమ్లో పెడతా. ఇంట్లో స్టవ్ మీద కాసేసానమ్మ. పాలు, బెల్లం పాకం కాసేసాను. అంటే దీని మీద పొయ్యి మీద కష్టం అనిపిస్తుందని మన ఇంట్లో పొయ్యి మీద కాసేసాను. చక్కగా ఇది ఇట్లా ఉడికిపోతుంది మంచిగా. ఉడకాలి, మంచిగా ఉడికితే బాగుంటుంది.
ఉడికిందా మొత్తం? పానకం వేసుకుంటున్నాం. పెద్దది జాలి ఉందమ్మా, దాన్ని ఏం చేశానంటే నేను మొన్న నూనె నూనె ఏం చేశానంటే నూనె వేడి నూనె ఇలా వేసేదానికి మొత్తం అది కిందికి కలిగిపోయింది మొత్తం. వీళ్ళు ఒకటే నవ్వు, నాకేం ఖర్చు పుడుతుంది, నవ్వేరెళ్ళు కోపం వచ్చింది నాకు. అందుకని ఇప్పుడు ఈ చిన్నదాంతో ట్రై చేస్తున్నా. అంటే మనకి తెలుసు వేడి పోయకూడదని, కానీ అంటే లోపల పక్క కదా అంత పడుతుందేమో అనుకుని అంటే పోసేసి ఇంతకు ముందు 2-3 సార్లు పోసేసారు, పోసినప్పుడు ఏం కాలేదు. మొన్ననే అయ్యేసరికి అది మొత్తం ఏమంటారు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని వస్తాయి చూసారు ఈ మధ్య, అలా అయిపోయింది అనమాట. వాళ్ళు పోస్తారు కదా చిన్న చిన్న పిల్లలు తెలియకుండా, అట్లా వచ్చేసింది అనమాట. నాకు ఇది ఒక ఇష్టం అమ్మ. పాకం పట్టి చేయటం పరమాన్నంలోకి దేంట్లోకైనా ఇట్లా పట్టడం ఇష్టం నాకు. ఇసుక అవి ఉంటాయని, అంటే మా నాన్నగారిది స్వీట్ షాపు. మా నాన్నగారు జిలేబీ వేసిన బిళ్ళ పుండలకి అన్నిటికీ కూడా ఇట్లా పాకం పట్టేవారు నాన్న. ఇట్లా వడపోసేవారు, పెద్ద పెద్ద వడపోసే జల్లీలు ఉండేవి, అట్లా వడపోసేవారు అనమాట. బెల్లంలో ఎంత ఇది మంచిదో ఐరన్ అంటారో అంత చెత్త ఉంటుంది ఇందులో. ఇంకా అంటే ఏమో తాటి బెల్లం అంటారు, ఆ బెల్లం అంటారు, ఏ బెల్లమైనా దీనికి పడతానే ఉంటుంది. ఇది డస్ట్ మాత్రం ఉంటుంది. నాకు తెలియదు, స్టార్టింగ్లో నేను కూడా జస్ట్ మామూలుగా కరగబెట్టేసి పోసేదాన్ని, లేకపోతే తురిమేసి వేసేదాన్ని. అలా వేయకూడదని చెప్పి చాలాసార్లు చూపించారు నాకు. అప్పుడు చూసిన తర్వాత మనం అంత ఈజీగా నమ్మమని ఏది చూపించారనమాట నాకు. 2-3 సార్లు చూపించడం వల్ల చిన్న చిన్న నలకలు ఉంటాయి కదా, ఆ నలకలు ఉండేవి అనమాట. ఇంకా అప్పటి నుంచి కాసి వడపోస్తాను అనమాట నేను కూడా. నిజంగానే చాలా నలకలు ఉంటాయండి మనకు అనిపించని నలకలు. ఎందుకంటే ఇక ప్రోడక్ట్ తయారయ్యేటప్పుడు చిన్న చిన్న కింద వేసేస్తారు, పైన వేసేస్తారు, కింద వేసేస్తారు, అన్నీ వేసి ఆ తర్వాత బాక్స్లో ప్యాక్ చేస్తారు కదా. తీస్తాను చూడండి, ఇసుక అదంతా సన్న ఇసుకుంటుంది. చెత్త వచ్చింది, చెత్త అదిగో ఇక్కడ మీకు చూపిస్తే కనిపిస్తుంది. అటు సైడ్ ఉన్నది చూడండి ఇసుక, ఇటు సైడ్ ఉంది ఇక్కడ ఇసుక. అదంతా ఇసుక, సన్న ఇసుక, సన్న ఇసుక. అందుకే నాకు బెల్లాన్ని మాత్రం మా అమ్మగారు చెప్పారు, ఇట్లా ఇసుక ఉంటుందమ్మా, బెల్లం మాత్రం ఎప్పుడు కూడా ఇలా వేసుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి నేను ఇసుక ఉంటుందని చూసారా. సగ్గుబియ్యం పాయసం ఇట్లా బెల్లం కన్నా వస్తే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి కొంచెం ఇది బెల్లంలో కొంచెం ఉంటుంది కదా, మనం ఏం చేస్తామంటే కొంచెం పంచదార వేసుకుంటాం, టేస్ట్ కోసం, కొంచెం టేస్ట్ కోసం పంచదార వేసుకుంటాం. అంటే పాలు అని ఇంకా పాలు కలుపుతాం కదా, చూద్దాం సరిపోతుంది. స్మెల్ అయితే సూపర్, ఎంజాయ్ చేస్తారు మంచిగా. మీరు డెఫినెట్గా ఇలా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం మరిగింది కదా, బెల్లం ఆల్రెడీ కాగింది, ఇది కూడా కాగుతుంది కదా. మనకి సగ్గుబియ్యం అయ్యి సేమియా ఏంటంటే తొందరగా చిక్కబడిపోతుంది. పలుచగా ఉందని అనుకోవద్దు, తొందరగా చిక్కబడుతుంది. పాకం కాసి పెట్టాను నేను, సేమియా ఉడుతుంది, ఇవన్నీ అయింది కదా. ఇంకా పాలు పోసి మన జీడిపప్పు అన్నీ వేసుకొని నెయ్యిలో వేయించేసి పట్టేసుకోవటమే. కానీ పాలు మాత్రం వెంటనే వేయకూడదు కదా, వేడి మీద వేయకూడదమ్మా. పాలు వేడి మీద వేసామనుకో విరిగిపోతాయి. బెల్లం వేసాం కదా, పంచదార అయితే పర్వాలేదు, మనం బెల్లం వేసాం కాబట్టి పాలు వేయకూడదు. పాలు వేస్తే విరిగిపోతాయి. అందుకని దీన్ని నేను కాసేసి పక్క పెడతా. ఇంకా పాలు కాసి కూడా నేను 2 గిన్నెలు పక్క పెట్టుకున్నా. అది దిగినాక ఇది చల్లగా అయినాక నాకు గాలి అయిపోయినాక పాలు పోస్తాను. బెల్లం పోసేసాం కదా, వడపోసి బెల్లం పోసేసాము. ఇది వచ్చేసరా కలబిల్లా ఉడుకుతుంది. కలబిల్లా ఉడుకుతుందంటే పంచదార వేసాం కదా, పంచదార కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఇది తీసి పక్క పెట్టేసుకుని నేను ఇప్పుడు పక్క పెట్టేసుకున్నాను. ఇప్పుడు గారెలు వేసుకుందాం. గారెలు అలా పెట్టుకుందాం.
లోపు అయితే చల్లారుతుంది ఇది అనమాట. చల్లారుతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయిస్తారనమాట. అదంతా మా కళాయి కట్టుకుంటాం వాటర్. ఏం కడాయి? పెట్టేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించేసారనమాట. ఇంతకుముందు దీంట్లో మధ్యాహ్నం తోటకూర ఫ్రై చేశారు కదా, దాని ఫ్లేవర్ ఉంటుందని చెప్పి వాటర్ హీట్ చేస్తే ఫ్లేవర్ పోయిద్ది అనమాట. అట్లా అని దాన్ని వాటర్ పడేసి ఆ తర్వాత దీంట్లో నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేస్తారనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, నేను నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నా. అంటే నాకు ఒక్కదానికే కాదు, మా హోల్ ఫ్యామిలీకి ఇష్టం అనమాట. అంటే మీకు రాదా అని కాదు, ఆ టేస్ట్ అంటే టేస్టే, అంతే, అంత బాగుంటుంది. మనం దీంట్లో ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని చక్కగా ఇంట్లో కాసిన నెయ్యి ఎంతైనా ఇంట్లో కాసిన నెయ్యి, అబ్బా స్మెల్ టెంప్టింగ్ ఉంది. ఓకే. అమ్మా జీడిపప్పు కాగిందా? జీడిపప్పు అంటే కవర్లో ఉందనుకోకండి, ఆల్రెడీ ఇంట్లో వేరే డబ్బా ఉంది, కానీ ఫ్రెష్గా ఉండాలని చెప్పి మళ్ళీ తెప్పించారనమాట. ఎప్పుడు ఫ్రెష్నెస్ అప్పుడే. ఏంటంటే మామూలుగా ఇంట్లో మనం వాడుకొచ్చి బయటికి ఎప్పుడైనా వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మంచిది ఇవ్వాలని అంటారు అనమాట. అందుకని చెప్పి వెంటనే మళ్ళీ తెప్పించారనమాట జీడిపప్పు అవన్నీ. మా అబ్బాయి చెప్పాడు మంచి కాయ మమ్మీ అని చెప్పాడు. బాగా కాయ మమ్మీ అని చెప్పాడు. కిస్మిస్, ఈ యూఎస్ నుంచి వచ్చిన కిస్మిస్ అనమాట ఇవి. అది కూడా మా అబ్బాయికి పంపించాడు. ఆర్గానిక్. మా అబ్బాయి వచ్చినప్పుడు పంపించాడు కిస్మిస్ ఇవి. జీడిపప్పు కూడా ఉండే, జీడిపప్పు అయిపోయింది. జీడిపప్పు వేయించింది తీసుకొచ్చాడు. పిస్తా కూడా, డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. ఫస్ట్ అంటే సెకండ్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చారు, రీసెంట్గా మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట. ఇలాగా జీడిపప్పు వేయించుకొని చక్కగా చెప్పినా సరే ఏదైనా కానీ మనం ఒప్పుకుంటుంది గట్టిగా తోమగలుగుతాము, తోమలేకపోతాము. ఇవాళ రేపు మనకు ఒప్పుకుండట్లేదు. అంత తెల్లగా తోమేసి అంటే పిడకలు పొయ్యి పుల్లల పొయ్యి మీద వచ్చిన బూడితో తోమితే ఎంత మెల్లిగా తోమితే తెల్లగా వస్తాయి. మనకి ఇప్పుడు అది దొరుకుతలేదు కదా, బూడిదలో ఏంటి బొక్కాలు దొరికినా షింకుల్లో అడ్డపడిపోతుంది. అందుకని ఫ్యాషన్గా నా సబ్బెట్ రుద్దుతుంటే అది నురుగొస్తుంది, ఎట్టెట్టాంటం అయిపోతుంది. ఒప్పుకుండట్లేదు. అందుకే ఏం చేస్తారంటే ఎవరైనా సరే, అంటే ఇదేం టిప్పేం కాదు, నాకు తెలిసింది, నేను ఎప్పుడు అది చేసేది. మనం ఏదన్నా గిన్నె వండేటప్పుడు కొన్ని నీళ్ళు పొయ్యి పెట్టేసి దాన్ని కడితే దానిలో ఉన్న ఏమంటారమ్మా బ్యాటరీ అంతా మొత్తం మంచిగా వేడి నీళ్ళకి వచ్చేస్తుంది. వచ్చేసినాక మీరు మళ్ళీ చక్కగా వేరేగా మళ్ళీ వేరే నీళ్ళు వేసేసి తుడిచేసి మళ్ళీ వంట చేసుకోండి. అంతేగాని అట్లా బాగోదమ్మా, అలా చేసుకోకండి. వండింది మనం ఏదైతే కూర ఉంటామో దాన్ని అంతా అలా ఉండిపోతుంది అన్నమాట. ఇవి ఆల్రెడీ కిస్మిస్లు ఎగినాం, నల్లటి మాట, తెల్లటి కాదు, అందుకే అట్లా ఉన్నాయి. మా అన్నీ అనుకుంటారేమో కిస్మిస్లే నల్లగా ఉంటాయి. అయినా నాకు జీడిపప్పు ఎక్కువ వేయించడం ఇష్టం ఉండదు. ఏదో పచ్చివాసన పోవాలి కాబట్టి వేయించడం నాకు ఇష్టం ఉండదు ఎక్కువ వేయించడం. ఎందుకంటే మాడిపోయి అవి ఇచ్చేసేస్తే బాగోదు. ఈ గిన్నె వేడికి అవి సరిపోతుంది. నేను పక్క పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకుంటున్నాం. థిక్నెస్ లేదమ్మా. చూసారండి, పప్పు, మినప్పప్పు, గారెల పప్పు, ఇంకేం పప్పు అంటారు అదే పప్పు. ఇది మనం కొంచెం పచ్చిమిర్చిను అల్లము మిక్సీ పట్టింది, గారెలో బాగుంటుంది. అంటే పిల్లలు ఉన్నప్పుడు వేసుకోవద్దు. నేను ఆల్రెడీ కొంచెం పక్క పెట్టా, ప్లేన్ వేద్దాం, పిల్లలు ఉంటారు కదా తిన్నారని. ఇది నేను వేసి వేస్తున్నా. దీంట్లో కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు,
ఆయిల్ పోసారమ్మా? ఎంత పోసారు? 2 లీటర్లు పోస్తానమ్మా. ఓకే, 2 లీటర్ల. ఏ ఆయిల్ అయినా పర్లేదా, లేకపోతే ఆయిల్ అని? అది మన ఇష్టం, మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మంచిది పోసుకుంటే మంచిది. ఇప్పుడు అన్ని ఆరోగ్యం కోసం కూడా లేని వాళ్ళ కోసం ఏం చేస్తారు, అందుకని వాళ్ళకి తెచ్చుకోగలిగినంత శక్తికి మించి ఆయిల్ తెచ్చుకునేదానికి కొంచెం మంచిది తెచ్చుకుంటే మంచిది. అది తక్కువ తెచ్చుకునే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అందుకని అలా తెచ్చుకుంటే మంచిది అన్నమాట. ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు, మనం చెప్పేవాళ్ళం చెప్తాం. పాపం వాళ్ళు తెచ్చుకునే వాళ్ళకి ఉంటారు కదా ఓపిక. మీరేం పోసారమ్మా మరి ఇంతకు ఆయిల్? నేనా, నాకు పేరు రాదమ్మా. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. అంటే ఇంట్లో క్యాన్ ఉందన్నమాట, సో క్యాన్ పలంగా ఉంచేసారనమాట, అందుకని మళ్ళీ లోపల పెట్టాం. తెచ్చుకుంటాం, 15 లీటర్లది క్యాన్ తెచ్చుకుంటాం. క్యాన్ పలంగా పంపేశారు. అంటే మీరు నిజంగా వాడతారని కొంతమంది క్వశ్చన్ చేస్తారు కదా, మీరు చెప్తున్నారు మీరు వాడతారా అని. నెక్స్ట్ టైం చూపిస్తాం ఆయిల్ డబ్బా కూడా. అట్లని కాదు కానీ చెప్తున్నా. వాతావరణం చాలా కూల్గా ఉందండి, చూసారా? బయట ఏమంటారు, ఎండే లేదు అసలు. ఈవినింగ్ 4 అవుతున్నట్లు లేనే లేదు, ఏదో 6 అయిపోతున్నట్టు అనిపిస్తుంది. చెట్టు అనమాట. అదేంటి పాలా? మజ్జిగ వేస్తే కలర్ వస్తాయి అన్నమాట. కలర్ వస్తాయా, లేదా మంచి అరోమా అంటారు? టేస్ట్ అరోమా అంటే టేస్ట్ ఏమి ఉండదు, కలర్ వస్తాయి. మంచి గారెలు టేస్ట్ వస్తాయి, కలర్ వస్తాయి మజ్జిగ చేస్తే. అందుకని మజ్జిగ వేస్తాం. ఓకే, రెడీ. అదే బాడీ మస్తు డిహైడ్రేట్ అయిపోతుంది కదా, దాహం దాహం అనిపిస్తుంది కదా. ఇప్పుడే మేము ఇందాక రూఅబ్జా తాగామండి, మీకు చూపించలేదు. మళ్ళీ నన్నరి షర్బత్ తాగాలనిపిస్తుంది, తాగుతాం మళ్ళీ. బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అనమాట, అది కూడా తాగుతాం బరాబర్. చూపిస్తాము. ఇందాకలో ఫోన్ మరి హీట్ ఎక్కువైపోయింది, అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ మార్చేస్తాం అనమాట. కెమెరామెన్ మాట్లాడుతుంది. కెమెరామెన్ మాట్లాడుతుంది. మీరే కింద అది చెప్పి రెస్ట్ ఇచ్చాము. నేను అందాక ఒక చిన్నగా 2 వాయిలు వేసాను, మూడవ వాయి వేస్తున్నాను. చూసారా, ఇక్కడ ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఇబ్బంది మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు. అది వెళ్ళిపోతే మాట్లాడుతాం. ఓకే, పాయసంలో ఇంకా పాలు వేయలేదండి, పోస్తారు లైట్గా. అప్పుడు పోస్తే బాగుంటాయి అనమాట, ఆల్రెడీ కాసిన పాలే కదా, చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడే గారి తిన్నాను నేను, చాలా బాగుంది. చూడాలి కదమ్మా, మనం వేరే వాళ్ళకి ఉప్పు అన్ని సరిపోయినా లేదు చూడాలి కదా మరి. లేకపోతే మాట్లాడుతున్నారు కానీ వీళ్ళకి అంత టేస్ట్ తెలియదు అనుకుంటారు కదా, చూడాలి కదా మరి. చాలా బాగున్నాయి. రెండు గారెలు తింటే కడుపు నిండిపోయింది, నైట్ టిఫిన్ ఏమో అవసరం లేదు. గారెలన్నీ అయిపోయాక మళ్ళీ ఒకసారి చూపిస్తామండి. మళ్ళీ పాలు అదేంటి సేమియాలో పాలు పోసేటప్పుడు, పాయసంలో రెడీ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాము. ఫోన్ ఊరికే హీట్ ఎక్కిపోతుంది, అందుకని ఊరికే హీట్ ఎక్కిపోతుంది. ఓకే, ఇలా రప్ప రప్ప రప్పమంట వేసేసేయాలి. నేను ముక్కు చెవులు ఏం పెట్టదు. నేనైతే ముక్కులు చెవులు
కాళ్ళు రెండు చేతులు కూడా అటు ఇటు జారుతూ ఉంటుంది అనమాట. నా చెయ్యి నాకు రాదు అందుకని. వేస్తా ఉంటే మంచిగా అలాగే చూసారా కిందికి వెళ్ళి అలా అలా బుడుగు 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 అని పైకి భలే వస్తుంది. ఆయిల్ కూడా మంచిగా ఏమంటారు మంచి టెంపరేచర్లో వేసుకోవాలా. మరి హీట్ ఎక్కింది కదా అని సిమ్లో పెట్టకూడదు, సిమ్లో ఉంది కదా అని వెంటనే వేడిగా పెట్టకూడదు. చూసుకోవాలి. సన్న కాకర అలా అని పెద్ద కాకర లేదు, సమానంగా ఉండాలి. లేకపోతే గారెలు పలసలుపే కాదు దేనికైనా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అది వేసే నడుచులే ఆపేసింది. వెదర్ చూసారండి ఎంత కూల్గా ఉందో, కానీ ఎండ మాత్రం సంపి కొడుతుంది. అంటే ఎండ కాదు వేడి, ఆ రేంజ్లో వద్దు వేడి, చెమటలు కారిపోతున్నాయి మాకు. కూలర్ నడుస్తున్నా కానీ అంత వేడిగా ఉంది. వెదర్ కూల్గా అంటే ఏమంటారు దీన్ని వెదర్ని చల్లగానే ఉంది, కానీ వేడిగా వస్తుంది గాలి అవన్నీ. ఇంకా అలా వేసేసుకోవటమే. సరేమ్మా, గారెలు పాయసం చేశాను కదా, తీసుకెళ్తున్నాను ఇప్పుడు. సగ్గుబియ్యం పాయసం బెల్లం ఇచ్చేసాను, ఈ గారెలు తీసుకుని వెళ్తున్నాను ఇప్పుడు. ఓకేనా, మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకేనా, బాయ్ అమ్మా.